ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్కును విని గ్రహించగలిగే కృప మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. కీర్తన గ్రంథం 42వ కీర్తన, కోరహు కుమారులు రాసిన 42వ కీర్తనలో 11వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని యందు నిరీక్షణ ఉంచుము అనే మాట ఆ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ వాగ్దానం, ఈ మాట, ఈ వచనం మన జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. దేవుని యందు నిరీక్షణ ఉంచుట. ఎందుకు ఆ మాట ఆ స్థలంలో రాయబడింది అంటే, ఆ పై మాటల్లో, వచనాల్లో, ఆ పై లైన్లో కూడా మనం చూస్తే అక్కడ ఏంటంటే, నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు. కలవరాలు, తొందరపాటులు, లేములు, కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ వచ్చినప్పుడు సజీవుడైన నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అనే నిరీక్షణ అనేది నీలో ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె దేవుని సన్నిధిలో ఉండి దుఃఖపడకూడదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు, దేవుని యందు నిరీక్షణించండి అన్నాడు. వాక్యం ఎడల నిరీక్షణించండి అన్నాడు. 14:1 యోహాను సువార్తలో అన్నట్టు వచనంలో అంటాడు, మీ హృదయాలు మీరు కలవరపడనియద్దు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, నీలో ఉన్నటువంటి ఆ క్షోభను బట్టి కానీ, నీలో ఉన్న భయమును బట్టి కానీ, నీలో ఉన్న ఆవేదన బట్టి కానీ, నీలో ఉన్న దుఃఖమును బట్టి కానీ, నిరీక్షణ లేని దినాలు, నిరీక్షణ లేని రోజులు నువ్వు గడుపుతున్నవేమో నా దేవుడు సెలవిస్తున్నాడు. ఎల్లప్పుడూ నీకు నిరీక్షణగా ఆయన తోడై ఉన్నాడు. నీవు దేవునికి దూరమై, దేవుని వాక్కుకు దూరమై, ప్రార్థనకు దూరమై, వాక్యానుసారమైన జీవితానికి దూరమై జీవిస్తున్నావేమో కానీ నా దేవుడు మాత్రం ఎల్లప్పుడూ నీకు తోడై ఉన్నాడు. దావీదు అంటాడు, కోరహు కుమారులు అంటారు, కోరహు కుమారులు సెలవిచ్చుచున్న మాట, వారి జీవితాల్లో తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అక్కరలు చేయలేనిటువంటి దినాలు, కలవరపరచబడే దినాలు, తిండి లేని దినాలు, ఆహారం లేని దినాలు, నిద్ర లేని దినాలు, ఎన్నో దినాలు వారు గడుపుతూ అంచారు. వారి ప్రాణం తొందర పెడుతున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు వారు అంచాడు, దేవుని యందు నిరీక్షణించుము. నిజమే, నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా దేవుని వైపు చూడు. బిడలు గూర్చా, వ్యాపారం గూర్చా, లేక బిడ్డలు చదువు, వారి వివాహం గూర్చా, దేని గూర్చైనా నువ్వు దేవుని వైపు చూడు. ఆయన గొప్ప కార్యములు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ స్థితిగతులను మార్చి, నీ పరిస్థితులను మార్చి, నీ కుటుంబ పరిస్థితులను మార్చి, పరిపూర్ణమైన ఘనతను నీకు కలుగు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి అట్టి దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు నిరీక్షణ కలిగి నడిపించబడాలి కదా. నిరీక్షణ కలిగి నువ్వు ఆదరించబడాలి కదా. నిరీక్షణ కలిగి నీవు దేవుని సన్నిధిలో దేవుని మహిమను అనుభవించాలి కదా. దేవుని యందు నిరీక్షణ ఉంచలేక లోకం వైపు చూస్తూ ఉన్నావు, లోకంలో ఉన్న అధికారుల వైపు చూస్తూ ఉన్నావు, వారందరి వైపు చూస్తూ ఉన్నావు. గమనించు, వారి ద్వారా నిరీక్షణ రాదు, వారి ద్వారా సమాధానం రాదు, వారి ద్వారా ఆశీర్వాదం రాదు. కేవలం దేవుని నామము ద్వారా మాత్రమే నువ్వు పొందుకొనగలవు. అటు కృప దేవుడు నీకు తోడయించునుగాక. ప్రార్థన. గొప్పవాడు, నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడ వందనాలు. ఈ రోజున ప్రత్యేకంగా ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, శక్తిని దయచేయండి. ప్రభా, ఈ మాట ద్వారా నిత్యము మేము శక్తిని నొందుకొనగలిగే కృపను దయచేయండి. తోడయండి. మరి యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయించి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.